హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి. మన ఛానల్లో 10 డేస్ టైలరింగ్ క్లాసులు జరుగుతున్నాయి. అసలు ఎవ్వరు సరిగ్గా చూడట్లేదు అనేసి వీడియోస్ లేట్గా చేస్తున్నాను. 10 డేస్లోనే కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మీ బ్లౌజ్ మీరు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా నేను వీడియోస్ చేశాను. కొంచెం చూడండి ఫ్రెండ్స్, మీ బ్లౌజ్ మీరు ఈజీగా కుట్టుకోవచ్చు, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ చెప్పమని ఒక సిస్టర్ అడిగారు, అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా క్లాత్ని సింగిల్ ఫోల్డ్లో ఈ విధంగా వేసుకొని కింద క్లాత్ అంతా సమానంగా ఉండేందుకు ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం. ఈ విధంగా లైన్లు గీసుకొని ఈ కింద క్లాత్ సమానంగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ను పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. బ్యాక్ పార్ట్ను వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ను కరెక్ట్గా కట్ చేసుకోండి. 15 ఇంచుల పొడవు చెప్పారు బ్లౌజ్ పొడవు. చూడండి, 15 ఇంచుల దగ్గర ఒక మార్కు చేస్తున్నాను. ఇక్కడ కూడా 15 ఇంచుల దగ్గర ఒక మార్కు చేస్తున్నాను. బ్లౌజ్ పొడవు 15 ఇంచులు. చూడండి, కింద 1/2 ఇంచు ఖర్చు పెట్టాను. ఈ 15 ఇంచుల పొడవు తీసుకొని మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పెడుతున్నాను ఈ విధంగా. ఇప్పుడు పొడవు వచ్చేసింది. నడుము లూజు 34 చెప్పారు. ఇలా 34 చూడండి, 34ని 4 భాగాలు చేసుకోవాలి. నేను ముందు 2 భాగాలు చేశాను. ఈ విధంగా 2 భాగాలు చేసి మళ్ళీ దీన్ని 17 ఇంచులు వచ్చింది. ఈ 17 ఇంచుల్ని మళ్ళీ 2 భాగాలు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2 భాగాలు చేస్తున్నాను. మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. చూడండి, 8.5 వచ్చింది. 8.5 దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. నడుము లూజు 8.5 వచ్చింది. మనం సింగిల్ ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి 8.5 దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు టక్స్ కోసం 1 ఇంచు పెట్టుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి. అంతే, మనకు నడుము లూజు టక్స్ ఖర్చు కూడా వచ్చేసింది. 34 సైజ్కి నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఇది డీప్ నెక్క షార్ట్ నెక్క ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూద్దాము. ఇది డీప్ నెక్ అండి. డీప్ నెక్కి నేను 2.5 నెక్ పెడుతున్నాను, షోల్డర్ 3 ఇంచులు పెడుతున్నాను. అదే షార్ట్ నెక్ అయితే 2.5 నెక్ పెట్టుకోవాలి, షోల్డర్ 3 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇక్కడ నుంచి ఆమ్ డౌన్ కిందికి 6 ఇంచుల దగ్గర మార్కు చేశాను. ఈ విధంగా ఇప్పుడు నెక్ పొడవు తీసుకుందాము. నెక్ పొడవు 10 ఇంచులు చెప్పారు. చూడండి, 10 ఇంచుల దగ్గర మార్కు చేశాను. ఈ విధంగా మార్కు చేసుకొని ఇలా ఒక లైన్ గీసాను. చూడండి, ఇప్పుడు మనము ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఖర్చులతో కలుపుకొని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాక ఒక 1/2 ఇంచు కిందికి వస్తుంది. పైన 1/2 ఇంచు ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు కింద నెక్కు 2.5 పెట్టుకోవాలి. పైన 2.5 పెట్టాను, కింద 2.5 పెట్టాను. చూడండి, కింద మీరు 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు కొంచెం డీప్ కావాలనుకుంటే. ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్లు గీసి ఇలా నెక్కు కలిపేసుకోవాలి. ఇప్పుడు కింద షోల్డర్ నుంచి ఆమ్ డౌన్కి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి చంక భాగానికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. చూడండి, ఆమ్ రౌండ్ ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు 40 అని చెప్పారు. 40ని 4 భాగాలు చేస్తే మనకు 10 వస్తుంది కాబట్టి చెస్ట్ లూజు 10 పెట్టుకొని ఖర్చు 2 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం కింద మార్క్ చేసాం కదా, ఇక్కడికి ఇలా లైన్ గీసుకోవాలి. ఖర్చు 2 ఇంచులు పెట్టాం కదా, ఇది కూడా ఈ విధంగా లైన్ గీసుకోవాలి. అంతే, మనకు ఈ విధంగా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు చంకలోతు తీసుకుందాము. చంకలోతు ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్కు చేసాం కదా, ఇక్కడ 1.5 దగ్గర మార్కు చేసుకోవాలి. ఇక్కడ 1.5 దగ్గర మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా చంకలోతు ఇలా తీసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. అంతే, ఈజీగా ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి. నెక్ మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోండి. అంతే, ఈజీగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ వేసి కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. భుజాలు జారుతాయి అనిపించినప్పుడు ఇక్కడ షోల్డర్ నుంచి నెక్కు ఈ విధంగా
క్రాస్లో కిందికి కొంచెం డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటే మనకు షోల్డర్లు కూడా కరెక్ట్గా ఫిట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ కూడా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చేసుకోండి. వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. వీడియోస్ మిస్ అవుతే మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రాదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఏమీ అర్థం కాదు. బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది చూడండి. ఆర్మ్ లూజు ఈ విధంగా చూసుకోవాలి. 9 ఇంచెస్ ఆర్మ్ లూజ్ అని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను. 9 ఇంచెస్ వచ్చింది చూడండి, ఇక్కడికి 9 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని ఇలా క్రాస్లో వేసుకోవాలి. క్రాస్లో వేసుకొని క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. చూడండి, చూసుకొని ఇలా 2 ఇంచులు పైకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. ఇలా ఇది నేను 80 ముక్క తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కి సరిపోయింది. హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కరెక్ట్గా ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ ఎంత పెట్టుకోవాలన్నది చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. దానికోసమని నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ కోసమని ఈ విధంగా కొంచెం పైకి డ్రా చేసుకొని నెక్ 7 ఇంచులు చెప్పారు. చూడండి, ఇక్కడ ఖర్చు 1/2 ఇంచు పెట్టుకొని ఇక్కడ నుంచి నెక్ 7 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది 7 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. కరెక్ట్గా 7 ఇంచు 1/2 ఇంచు మార్క్ పెట్టాం కదా, అక్కడికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. చూడండి, ఇప్పుడు చంక బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు చంకలోతో 1/2 ఇంచు ఎక్కువ తీయాలి. అందుకోసమని ఇక్కడ మనము ఆర్మ్ డౌన్ 6 ఇంచులు పెట్టాం కదా, అక్కడికి ఈ విధంగా మార్కు చేసుకొని ఇలా చంక దగ్గర మనం ఇందాక బ్యాక్ పార్ట్కు డ్రా చేసాం కదా, అదే విధంగా డ్రా చేసుకొని మీకు అర్థం అవ్వడం కోసమని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి 1/2 ఇంచు కిందికి మార్కు చేసుకొని ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తీసుకుందాం. ఇక్కడ నుంచి కిందికి ఒక 1 ఇంచు మార్కు చేసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 1 ఇంచు తీసుకోవాలి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు 3/4 ఇంచు తీసుకున్నా సరిపోతుంది, లేదంటే 1/2 ఇంచు తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఉక్సు కాజా బెల్ట్ వైపుకు 1 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇక్కడ చంక భాగం వైపుకు 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. మనం టక్స్ 2.5 ఇంచులు టక్స్ వేస్తాము, 2.25 ఇంచు టక్స్ వేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ సరిపోకపోతే ఇక్కడ 1/2 ఇంచు పెంచుకొని ఇలా చంక భాగంలోనికి కలిపేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజు కరెక్ట్గా ఫిట్ అవుతుంది, పర్ఫెక్ట్గా షేప్ కుదురుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు ఈ 1 ఇంచు నుంచి మనం పొడవు ఎంత పెట్టామో అక్కడికి మార్కు చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు దగ్గరికి కలిపేసుకోవాలి. ఈ విధంగా చూడండి, స్కేల్ తీసుకొని ఈ విధంగానైనా గీసుకోవచ్చు, ఇలా స్కేల్ తోటైనా గీసుకోవచ్చు, లేదా ఇలా రౌండ్గా అయినా తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ నేను రౌండ్గా తీస్తున్నాను. మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఈజీగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుంటే, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత మిగులుతుంది అన్నది చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇలా ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అంతే, మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు కొత్త వాళ్ళైతే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. చూడండి, ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు చెప్పండి. మీకు అర్థం కాకపోయినా నేను మళ్ళీ చేస్తాను వీడియో. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకోవాలనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వీడియో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎందుకంటే హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చేద్దామనేసి హ్యాండ్ డౌన్ కోసము ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలని చూపిద్దామనేసి ఈ వీడియో చేశాను. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర మిగిలిన క్లాత్ను ఉక్సు కాజా బెల్ట్గా వేసుకోవచ్చు. చూడండి, క్లాత్ వేస్ట్ కాకుండా ఈ విధంగా ఉక్సు కాజా బెల్ట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈజీగా కట్ చేసుకోవాలి. ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎంత పొడవు తీసుకోవాలి అనేసి కూడా డౌట్ ఉంటుంది కదా. ఇలా చూడండి, స్టార్టింగ్ ఇది ఉక్సు కాజా బెల్ట్ వైపుకు 3/3 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ నుంచి లోపలికి కూడా 3/3 ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ 2.5 పొడవు పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ మొత్తం ఎంత తీసుకుంటున్నామంటే 11 ఇంచులు తీసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు ఈ లాస్ట్కి 2/3 ఇంచు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇలా ఈ మార్కింగ్స్ ఎలా ఉన్నాయో అలాగే డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకోండి. చూడండి, ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా లైన్ గీసుకోవాలి. చూడండి, అంతే. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఈజీగా ఇలా కట్ చేసుకుందాము. ఇలా ఈజీగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కు బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, అది కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈజీగా కట్ చేసుకోండి. షేప్ బెల్ట్ వచ్చేసింది. మనం బ్యాక్ బెల్ట్ కోసము బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందన్నది చూసుకొని ఒక 1 ఇంచు అందులో నుంచి తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే మనం 1 ఇంచు టక్స్ వేస్తాం కదా, 1 ఇంచు తక్కువ తీసుకోవాలి. తర్వాత 1.5 ఇంచు వెడల్పుతోటి పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే హ్యాండ్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు అంటే హ్యాండ్ డౌను ఎంత ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టుకోవాలనేసి చాలామంది కామెంట్ చేశారు. అందుకోసమని నెక్స్ట్ వీడియోలో చూపిద్దామనేసి ఇందులో హ్యాండ్ వీడియో చెప్పలేదు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ కటింగ్ చెప్తాను. ఈజీగా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి, స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.